సో చాలామంది జేఎన్టీయూకే స్టూడెంట్స్ ముఖ్యంగా R20 రెగ్యులేషన్ వాళ్ళు వచ్చేసరికి అడుగుతా ఉన్న ప్రశ్న, R19 వాళ్ళు అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు R16కి అయిపోయినాయి ఛాన్సెస్ అక్కడ వరకు. నెక్స్ట్ R19 అందుట్లో కూడా కొన్ని అయిపోయినాయి. R20 సో ఈ రెండు రెగ్యులేషన్స్కి వచ్చేసరికి ఇక ఛాన్సెస్ అయిపోవటానికి వచ్చినట్టేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే ఇప్పుడు R20 రెగ్యులేషన్ R19 రెగ్యులేషన్లో చూసుకుంటే R19లో కొన్ని బ్యాచ్లు పోయినాయి కదా, స్టార్టింగ్ బ్యాచ్లు. అయితే ఇప్పుడు R20లోకి వచ్చేసరికి R19లోకి వచ్చేసరికి R19కి ఆల్మోస్ట్గా నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేది కాలం చెల్లినట్టే. మరి కాలేజీల్లో రాయనిస్తారా అంటే కాలేజీల్లో ఇక రాయనివ్వరు. తర్వాత ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ పడలేదో కాలేజెస్లో రాసే విధంగా అప్పటి నుంచి మీకు కాలేజీతో సంబంధం లేనట్టే లెక్కగా ఎగ్జామ్స్ పరంగా. మరి తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ R20 వాళ్ళు చూసుకుందాం, చెప్తాను అది కూడా, ఇది కలిపి చెప్తాను. R20 వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు 2020లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి రెగ్యులర్ వాళ్ళకి ఈ 2026 వరకే నాకు తెలిసి ఇక తర్వాత ఛాన్సెస్ ఉండవు. తర్వాత 2021 ఇంకో సంవత్సరం, తర్వాత 2022 అలా R23 2023 వచ్చింది కాబట్టి ప్రాబ్లం. లేటర్ ఎంట్రీ వాళ్ళకి వచ్చేసరికి 2025 లాస్ట్, అంటే 2021 వాళ్ళకి లేటర్ ఎంట్రీ వాళ్ళు అప్పుడే కదా R20 వాళ్ళు జాయిన్ అయింది. సో వీళ్ళతో ఏంటంటే ఇక కాలేజీతో సంబంధం ఉండదు వీళ్ళకు, సో ఎగ్జామ్స్ పరంగా. మరి తర్వాత ఏం చేయాలి R19 R20 వాళ్ళు అంటే సో యూనివర్సిటీ పోయి రాసుకోవాల్సిన పరిస్థితి. స్పెషల్ సప్లీ అని ఉంటుంది అనమాట. ఎప్పుడు పడుతుంది అదంటే దానికి సంబంధించిన వీడియో ఒకటి నేను మొన్న చేశానండి. మీలో R20లో కానీ R19లో కానీ ఛాన్సెస్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ స్పెషల్ సప్లీ పడినప్పుడు నేను ఏదైతే మొన్న వీడియో పెట్టానో ఈ ఛానల్లో ఉంది. సో దాంట్లో పరంగా అప్పుడు యూనివర్సిటీ పోయి రాసుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చేసరికి అప్లై చేయడం కూడా మీ కాలేజీలో కాదు, వాళ్ళు ఒక లింక్ ఇస్తారు, దాని ప్రకారం అప్లై చేసుకోవాలి. ఫీజు కట్టాలన్నా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా అదే వెబ్సైటు మీకు, ఓకేనా? ఇక డైరెక్ట్గా పోయి యూనివర్సిటీలో రాసుకోవడమే, కాలేజీతో మీకు సంబంధం ఉండదు. మరి రెగ్యులేషను సిలబస్సు ఇవి మారుతాయి ఆ రూల్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏమి మారో అదే విధంగా ఉంటాయి. ఇక ఈజీగా వదులుతారు యూనివర్సిటీలో అని మాత్రం అనుకోవద్దు, ఓకేనా? వెళ్ళేసి యూనివర్సిటీలో రాసుకోవాల్సి ఉంటుంది కాకినాడకి. థ్యాంక్ యూ సో మచ్.